లాగారును నీ కళ్ళ కట్టాగే కనపడతానులేయ్యా. సినిమాకి ఏ సినిమాకి? పని మానేసి ఏం చేస్తున్నారా ఇక్కడ? ఊళ్ళో ఎలా గుడ్లెడుతున్నాయి చూస్తున్నామండి. రింగులో ఫింగర్ ఏం చూడట్లేదు. నా ఫ్లాష్ బ్యాక్ లో ఒకడు జల్లింది జీలకర్ర, మొలిసింది తోటకూర, పూసింది మల్లి పువ్వు, వేసింది అర్తిగెల అన్నాళ్లే. అట్టుందిరా నీ సమాధానం. అది కాదండి. నువ్వు ముయి చెప్తాను. కొబ్బరి తోటలో జీరి పిక్కలు ఏరుతున్నాను, వంగ తోటలో పనస గింజలు ఏరుతున్నానని కనెక్షన్ లేని సమాధానం చెప్పావుంటే ఉప్పులో చెప్పేది కొడతాను రా. వెళ్ళి గుడ్లారండి. హాయ్. ఆయ్. నా కడుపు మండిపోతుంది పుల్లబాయ్ గారు. నాయనోయ్ నేను తట్టుకోలేను పుల్లబాయ్ గారు. ఏంట్రా? పుల్లబ్బాయి గారి బూర్లో పూర్ణాన్ని పుల్లకాయ మొక్క వేసుకుని నన్ను రా అంటావా? ఎవడా నువ్వు? రింగులో ఫింగర్ ని. అయ్యో పుల్లబాయ్ గారు ఏంటంటే మీ మొహం సండలో? ఫేస్ గ్లామర్ గా ఉంటదని గుడ్డు సన పూసుకున్నాలే. అది సరే గాని నీ కడుపు ఏంటంటే మండిపోతుంది. ఊళ్ళో పెద్ద ఘోరం సరిపోతుంది. ఏంటది? మేతారు కూతురు పెళ్లి అయిపోతుంది. పెళ్లి దారికైతే మంట నీకెందుకంట? దేనికా? మీ దగ్గర అప్పు తీసుకోకుండా ఈ ఊళ్ళో ఒక పెళ్లి గాని దినం గాని అయిందా? లేదు. ఇప్పుడు అక్కడ అయిపోతుంది, నాకు మండిపోతుంది. వారి పుచ్చకాయ ఈ ఫింగర్ ఎట్టకుండా పెళ్లి ఎట్ట వద్దురా. ఎవరికి ఇవ్వాలో ఆడికి బాగా కీచొచ్చాను మంటారు పద. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మళ్ళీ రొటీన్ సీన్ ఏంటండి బాబు? ఏమిటి బాబు గారు, ఏం జరిగింది? మిగతా 5,000 ఇచ్చే వరకు నేను మీకు బావగారిని కాదు, మా నాన్నగారికి మీరు మామగారు కాదు. మిగతా 5,000 అనుకున్న కట్టం ఇచ్చారు కదండి. మరి ఆడపడుచు లాంచిన మాట ఏమిటి? ఆ మాట మనం అనుకోలేదు కదా బాబు గారు. బాగుంది, చాలా బాగుంది. భోజనాల సంగతి అనుకున్నాం కానీ అరిటాకుల సంగతి అనుకోలేదు అన్నట్లుంది మీరు చెప్పేది. బాబు గారు 5,000 మొత్తాన్ని అరిటాకులతో పోల్చకండి. నాకు అది వెండి కంచం, అంత శక్తి నాకు లేదు. అయితే ఈ పెళ్లి జరగదు. జరగాలి. నేను బతికుండగా మా ఊళ్ళో పేట్ల మీద పెళ్లి ఆగిపోతా. మేసరా మీరేం బాధపడద్దు. 5,000 కాకపోతే 10,000 మొహాన్ని కొడదాం. నేను ఇస్తా. సమయానికి దేవుళ్ళ వచ్చారు బుల్లబ్బాయి గారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకోలేరా? ఎవడో బుల్లబ్బాయి గారు విన్నారా? మాస్టర్ గాంధీలు అంటాడురా. మీరట్టా మంచి పోయి ఊరంతా చెడు తెచ్చుకోవడం నాకేం నచ్చలేదండి. ఏదన్నా తాకట్టు పెట్టడానికి ఈయన దగ్గర ఏముందిరా పాపం. లంకంత కాకపోయినా కొంపంత ఇల్లుంది. ఆయనకేం తక్కువ? ఏంటో నీ చేదస్తుంది ఇది. సరే పెట్టించుకో. ఓ సంతకం పడేయండి మ్యాటరు. ఆగండి మాస్టర్, ఊళ్ళో ఉన్న సగం కొంపలు వీళ్ళు ఇలాగే దోచుకున్నాయి. పుల్లకాయలాగా నువ్వు ఓడరా మరి. అసలు దేవుడి హుండీ డబ్బు గురించి అడిగే అధికారం మీకు ఎక్కడిది? మీరు పుట్టాక ఒక్క 10 పైసలు దేవుని హుండీలో ఎప్పుడన్నా వేశారా? నాకు డౌటే. అనాడు కూడా పాచనం పెట్టని కాకుల నోట్లో పిండాల్లాక్కుని పులారుండుకు తినే పింజారి నాయాలా, చీమల నోట్లో పంచదార పలుకులు లాక్కుని కాఫీలో కలుపు తాగే చండాల పెదవా, కట్టెలు కలిసి వస్తాయని కన్నతర్రి శవాన్ని పక్కోడు కాస్త మీద కలిసే కక్కులు తినాయాలా అనే కదండి మీ ఉద్దేశం. ఆయన అన్ని మాట్లాడలేదు. అంటే బుల్లబ్బాయి మీ పేర్ల మీద లోన్లు తీసుకుని మిమ్మల్ని పనివాళ్ళుగా చేసుకుని మీరు అనుభవించాల్సింది తను అనుభవిస్తున్నాడన్నమాట. సరే, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మీరంతా నేను చెప్పినట్టు చేయండి. ఏంటన్నా దొక్కి తినకుండా రాయబారం కృష్ణులాగా ట్రాక్టర్లు ఎక్కడ ఆపుకుని నిగడదనుకోకున్నారు? ట్రాక్టర్ కిరాయి ఎంత ఇస్తారో చెప్పండి, దున్నుతాం. నా పొలంలో దుక్కు తినడానికి నా ట్రాక్టర్లకు నేనే డబ్బులు ఇవ్వాలా? అదేంటండి మా ట్రాక్టర్లు మీ అంటున్నారు. మీ ట్రాక్టర్లా? ఏం కాదా? వాళ్ళ పేరు మీద కదా బ్యాంక్ లోన్స్ తీసుకుని ట్రాక్టర్లు కొన్నది. కొంటే ట్రాక్టర్లు ఆలయ అయిపోతాయా? మరి మీవి అవుతాయా? అయితే ఇన్స్టాల్మెంట్స్ కట్టండి. కట్టకపోతే ఈ ట్రాక్టర్లు పట్టుకుపోయి ఆ డబ్బు అయితే మేమే కట్టుకుంటాం. మీరు తీసుకెళ్ళండి, వెళ్ళండి. బుల్లబ్బాయి గారు, వీడు అరస చూస్తుంటే మీ యదవ సంపాదన అంతా ఎవడి దాడికి పంచిపెట్టేసేలాగా ఉన్నాడు. మీరెట్టాగే ఊరుకుంటే మురమండ సంతలో కావడేసుకుని పొల్లకాయలు పొల్లకాయలు అంటే అమ్ముకోవాల్సిందే. కడుపులో అంత బాగుంటలేదురా. చదవరం అంటాదా ఉంచుకోండి, నేనైపోతా. ఏంట్రా పొద్దున్నే గొడ్డ నిప్పుతున్నారు? నీళ్ళకా? కాదండి, మా ఇళ్ళకి. మీ ఇళ్ళకా? ఈ గేదెలు మా ఇళ్ళంట కదండి. మీవా? ఈ గేదెల మీద లోన్లు మా పేర్ల మీద తీసుకున్నారంట కదండి. బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు.
చాలా సాయం చేశారండి బాబు. చదవడం రాయడం రాని అమాయక పెదవులం కదంట్రా, అందుకే చేశారు. మరి ఏంటి అనుకున్నాం మనం ముళ్ళు అబ్బాయి గారంటే? అయ్యగారండి మొత్తం గేదెలు తోలిపోతున్నామండి. రేపటి నుండి తమరికి పాడి ఉండదు. పాలు కావాలంటే కొబ్బరి ఎట్టండి పోతాం. లీటర్ 7 రూపాయలేనండి. పదండ్రా. ఈ బ్యాంక్ మేనేజర్ గారు ఎవడో గాని మీకు రింగులో ఫింగరేనండి. రేపటి నుంచి పాడాలకు పేడ మీకు. ఏం చేస్తున్నారా? కళ్ళు కనపడలేదా అండి? కొబ్బరి తోటలో జీడి పిక్కలు, వంగ తోటలో పనస గింజలు ఏరుకుంటున్నామండి. మీరేటి ఇలా వచ్చారు? గుడ్లు ఏమన్నా కావాలేటి? వద్దమ్మా, కోడి పెంట ఎత్తుకుందామని వచ్చా. కోడి పెంట ఏం చేసుకుంటారు? ఈ ఫేస్ కు రాసుకుని గ్రామరు పెంచుకుందామని. ఇంకా నయం రుచూట కానలేదు. అంటే మా అయ్యగారు అడ్డమైన పెంట తింటారు, పెంట పనులన్నీ చేస్తారు, పెంట ముఖం వేసుకొని పెంట మీద కుక్కల బతుకుతారు అనేగా మీరు అనేది? అమ్మమ్మ అలా కాలేదు కానీ నువ్వు మొయ్. అమ్, ఏరా, ఈ కోళ్ళపారానికి ఓనర్ని నాకు వంగి వంగి దండాలు పెట్టాల్సిన కూలోళ్ళు మీరు నా ముందే కుర్చీ వేసుకుని కాలూపుకుంటూ ఏంటిలా వచ్చావు అని క్వశ్చన్ వేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? క్షమించండి బాబు, ఎన్నాళ్ళు మాకు తెలవక కూలేదోలా పనిచేసాం. మా పేరు మీద బ్యాంక్ లోన్ తీసుకుని పారం పెట్టారంటగా? వీళ్ళకు కూడా తెలిసిపోయిందనమాట. డ్రైవర్లు ట్రాక్టర్లమాయ అన్నారు, పాలేలు గేదెలమాయ అన్నారు, వీళ్ళు కోళ్ళుమాయ అంటున్నారు. అమ్మో, ఈ లెక్కలు చూస్తుంటే మనం బేనామీ పేర్లతో సంపాదించిన ఆస్తులన్నీ గోయిందో గో. వారి పుచ్చకాయ రింగులో ఫింగర్లని బయటికి దీకినన్నా మై. ఏమయ్యా ఐరన్ బాక్స్ బాగున్నావా? ఏంటండి ఇలా వచ్చారేటండి? ఏం లేదయ్యా, రేపు 18వ తారీఖు నా పెళ్లి. ఇదిగో నువ్వు మాత్రం తప్పకుండా రావద్దు. అదేటండి అదంతే, ఐరన్ బాక్స్ కదా. భోజనానికైనా వస్తానండి. ఆ? వామ్మో, భోజనానికి వస్తావా? నా పెళ్లి జరగాలని లేదురా నీకు? నీకు కావాలంటే 4 డేక్సాల రైస్ పంపిస్తా, నువ్వు మాత్రం రావద్దు. 4 దాలో 5 పంపిస్తండి. 5 కాకపోతే 10 పంపిస్తాను రా. నువ్వు మాత్రం రాకురానికి దండం. అన్నట్టు మొన్న మా హాస్పిటల్లో మీ ఆవిడకి శోభనం చేయించాను కదా, ఏమైంది? ఏంటి మా ఆవిడకి శోభనం మీరు చేయించారా? ఉన్నావు కదయ్యా, మీ ఆవుకయ్యా కడుపు వచ్చిందా? కడిపేం కర్మ, పుల్లు కూడా వచ్చింది. అబ్బాయా అమ్మాయా? గిత్తా పేయ్యా అబ్బాయే. వెరీ గుడ్. ఎర్ర సత్తుపండు, పొద్దున్నే పరగడుపున పచ్చిగడ్డి తింటున్నావేంట్రా? నువ్వేంటంత హుషారుగా ఉన్నావు? కార్డు తీసుకో, తెరిచి చూసుకో. ఏంటి దినకడ్డ ఎవరు తెచ్చాడు? నీ మొహం తగలయ్యా, ఆ మొహం చూడు, ఎలుగు తెచ్చిన కంపు నువ్వును. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే దినం కాద్దా అంట దరిద్రుడా. నీకు పెళ్ళే ఈ వయసులోనా? అయ్యో పాపం, అంటే కన్ను కాలు ముక్కు నోరున్న పిల్లనా? ఏయ్, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ అమ్మాయి ఎవరనుకున్నావురా? నా డ్రీమ్ గర్ల్. పేరు పకీజా, నోరు నిరోష, కన్ను భానుప్రియ, ముక్కు మందాకిని, మెడ మీనా, నడు నగ్మ, హోల్సేల్ గా శ్రీదేవి అన్నమాట. చచ్చావు అట్టడదాని అంటే వేసుకుని రోడ్డు మీదకి ఎలా వెళ్తావా బాబు? ఏ పెళ్ళం ఉందాం మొగుడికి శాపమయ్యా బాబు. పాపం కాళ్ళు కూడా కొట్టించావు. ఇంతకాలం బాబేం చేస్తాడు? ఆ విషయంలో అదృష్టవంతుండేలే, చిన్నప్పుడే దాని తల్లిదండ్రులు చచ్చిపోయారు. అంటే ఇంతకాలం ఎన్ని ఎదవేశాలు వేసినా ఎన్ని తిరుగులు తిరిగినా కంట్రోల్ చేసేవాడు లేడనమాట. మరి ఇన్నాళ్ళు ఆ పిల్లకు తిండి పట్ట? ఆ విషయంలో లోటేం లేదులే, హాస్పిటల్లో హెడ్ నర్స్ ఉద్యోగం చేస్తుంది. ఆహా, ఇంకే ఆభాషణలు గట్రాన్ని జరిగిపోయి ఉంటాయి. ప్రొసీజర్లు తెలిసిన మనిషి కదా. పాపం కట్నం ఏమైనా తీసుకుంటున్నావా? ఆ ఉద్యోగం చేస్తూ 1,00,000 రూపాయలు సంపాదించింది, అదే కట్నం. అంటే రాత్రి పగలు ఓవర్ టైం చేసి బాగా సంపాదించిందన్నమాట. ఆహా, బాగుందయ్యా, చాలా బాగుంది. ఇన్నాళ్లకు నువ్వు ఇంటివాడి అయ్యి సుఖపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సుఖం, నాకు సుఖం. నేను అమ్మాయిని చేసుకోను, దాన్నే కాదు దేన్ని చేసుకోను. జీవితాంతం బ్రహ్మచారిగా బ్రహ్మానందంగానే ఉండిపోతా. నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు. అమ్మాయి నువ్వు నవ్వుతున్నావేంటి? దా కూర్చో కూర్చో.